ఇంకో తలకాయ కూర ఎట్లా చేసినా చూడుంది. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి మీరు పక్క కొలతలతో చూయించినలా మీరైతే వేసుకోండి. ఇక అంత బాగుంటుంది, టేస్ట్ అయితే లెవెల్ ఉంటుంది. ఇక తెలంగాణ తలకాయ కూర అంత బాగుంటుంది. మనం మక్క కూడా పోసినాం కదా, అబ్బా ఎంత వాసన వస్తుందా, ఫ్లేవర్ బాగా వస్తుంది. మక్క గుడాలలో తింటాము, రైస్లో తింటాము, జొన్న రొట్టెలలో, మక్క రొట్టెలలో తింటాము, ప్యాలాలలో కూడా తింటారు, ప్యాలాలలో కూడా తింటారు. అంత బాగుంటుంది. ఇక తెలంగాణ బగార్ రైస్ ఇది ఇట్లనే ఉంటుంది. ఏంటంటే ఈ కమ్మ ఉంటుంది. దీనైతే ఇక నేనైతే బట్టి ఇట్లా తినాలని తేజ తింటా రైసే తిన్నాను. నట్ పండు కూడా తింటుందా రైస్ కమ్మగా ఇట్లనే పట్టి తినాలనిపిస్తుంది. ఓసారి అంత బాగుంటుంది. పిల్లలకి ఇట్లా పెడితే ఇష్టంగా తింటారు. ఫ్లేవర్లు తక్కువ వేస్తుంది మమ్మీ, మంచిగా వేస్తుంది. ముక్క చూడు ఇట్లా ఉడికిపోయింది. ఇట్లా పెట్టుకొని కమ్మ ఉంది. కర్రీ మాత్రం ఖతర్నాక్ ఉంది. లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ ఫుడ్ ఛానల్ అర్జెంట్గా వేసుకొని లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ కొట్టుకుని నచ్చితే వేసుకొని లేకుంటే వద్దే, అది విషయం. అంత బాగుంటుంది, సూపర్ ఉంది కదా. ముందు మీకు ఇక్కడ ఎవరెవరు అడుగుతారో వాళ్ళకందరు కర్రీస్ అయితే నేను సప్లై చేయాలనుకుంటున్నా. ముందు వస్తాయి మీకు ఇవన్నీ ఉడక సెల్లింగ్ చేస్తా. పికిల్స్ చూస్తే చేసుకోవాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది అని మీరు చాలా రోజుల నుంచి అన్నారు. అందుకనే నేను ఉడక సప్లై చేస్తాను. అన్నీ వస్తాయి, అన్ని రకాలు, ఒకటే రకం కాదు, అన్ని రకాలు. సరే, తొక్కులు అయితే అంతటా వస్తాయి. ఈ ఫుడ్ అయితే హైదరాబాద్ దగ్గరలో, ఎందుకంటే 2-3 రోజులు పడుతుంది కదా, ఖరాబ్ అవుతుంటాయి. వేడివేడిగా ఇది చేసి పంపిస్తాం మనం. అట్లా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా మీరు ఆర్డర్ ఇచ్చినాక నేను రెడీ చేస్తాను. నేను స్టాక్ ముందు రోజు ఆర్డర్ ఇవ్వాలి. స్టాక్ మాత్రం ఉండదు, పంపిస్తారేమో అప్పటికప్పుడు కావాలంటే మాత్రం దొరకదు. ముందు చెప్తేనే నేను చేసి ప్రిపేర్ చేసి పంపిస్తాను. సరేనా?